హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భీమ్ యాప్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో అనేది తెలుసుకుందాము. సో భీమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరైతే పాస్కోడ్ ఎంటర్ చేసుకుని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ భీమ్ యాప్లో లాగిన్ అయిన తర్వాత మనము ఈ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో ఉన్న మీ ఇనిషియల్స్ ఏదైతే ఉందో అది మీ ప్రొఫైల్ సర్కిల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు మై లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తుంది. సో దాని మీద మనము క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ మీరు మీ భీమ్ యాప్లో లింక్ చేసుకున్నారో అవి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. సో మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అనేది మీరు ఈ యాప్ నుంచి కూడా మీరైతే తెలుసుకోవచ్చు. సో దానికోసం ఆ పర్టికులర్ బ్యాంక్ కింద ఇక్కడ చూస్తే కనుక మనకి చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇక్కడ మీకు మీ భీమ్ యాప్లో లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో అందులో మీరు ఏ అకౌంట్లోని మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో దాని అకౌంట్ దగ్గర మీకు ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మీకు ఎంటర్ యువర్ యూపీఐ పిన్. సో ఈ బ్యాంక్ అకౌంట్కి మీరు ఏదైతే యూపీఐ పిన్ సెట్ చేసుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు మీ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే మీకు మరొక బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ కూడా డిస్ప్లే అవ్వాలంటే కనుక మళ్ళీ సింపుల్గా ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అనేసి సెలెక్ట్ చేయాలి. సో మళ్ళీ మీ యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఆ బ్యాంక్లోని బ్యాలెన్స్ అనేది కూడా మీకైతే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరైతే మీ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది అనేది కూడా ఈ యాప్ ద్వారా కూడా మీరైతే తెలుసుకోవచ్చు. చాలా సింపుల్ స్టెప్స్ తోటి. దానికోసం మీరు మీ పాస్బుక్ అప్డేట్ చేసుకోవాలని కానీ అలా ఏమీ అవసరం లేకుండా మీ బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉందో సో మీరు ఈ భీమ్ యూపీఐ యాప్ ద్వారా కూడా చాలా సింపుల్ స్టెప్స్తో అయితే తెలుసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించుంటే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.